మనం ప్రతిరోజు మన పనులకి, స్కూల్కి, కాలేజెస్కి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి వెళ్తానే ఉంటారు. కష్టపడాలి కదా. వెళ్ళే ముందు, బయలుదేరే ముందు ఒక్క చిన్న మాట, ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళండి. అదేంటంటే, ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళైతే, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా, ఒక్కళ్ళ కాదు, ఇద్దరు కాదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. తండ్రే చెప్పాడు. కాబట్టి ఇలాగే ఇప్పుడు మనం ఉద్యోగాల కోసం ఎలా అయితే వెళ్తున్నామో, అప్పట్లో పరిశుద్ధ గ్రంథంలో భక్తులు వాళ్ళు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కానీ, యుద్ధం కోసం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు, దావీదు గారు కానీ, అబ్రహాం గారు కానీ, మిగతా హిజ్కియా రాజు కానీ, ఇంకా అనేక మంది రాజులు, దేవుడికి ఇష్టలుగా జీవించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ దేవుని పర్మిషన్ అడుగుతారు. దేవుని చేతికి అప్పగిస్తారు. అయ్యా, యుద్ధము మాది కాదు, యుద్ధము మీదే, మీరు మాతో ఉంటేనే, మీరు మాకు తోడుగా వస్తానంటేనే ఆ యుద్ధంలో మేము గెలుస్తాం, ఆ యుద్ధానికి మేము వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళాం అని దేవుని చేతికి పూర్తిగా అప్పగించారు. లైట్ కాదండి, సగం కాదు, పూర్తిగా. మీరు గనక మాకు తోడుగా రాకపోతే మేము ఖచ్చితంగా ఓడిపోతాం అని పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయ్యి వెళ్ళారు. కాబట్టి అయ్యా, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నాకు అక్కడ చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా వర్క్ ప్రెషర్ ఉండింది, మా అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, కానీ అవన్నీ నేను అధిగమించాలంటే, వాటన్నిటిలో నేను సక్సెస్ అవ్వాలంటే, అన్నిట్లో నేను ప్రశాంతంగా, నేను ఒత్తిడికి గురవకుండా ప్రశాంతంగా ఆ పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలంటే మీరు నాకు తోడుగా ఉంటేనే, మీరు నాతో వస్తేనే ఆ పని సక్సెస్ అయింది, మీరు నాకు తోడుగా ఉంటేనే ఆ వర్క్ నేను త్వరగా కంప్లీట్ చేయగలుగుతాను, మీరు మాకు తోడుగా ఉంటేనే. నా వల్లైతే కాదు, నాకంత జ్ఞానం లేనే లేదు, కానీ మీరు తోడుగా ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నేను చేయగలిగాను, ఇక ముందు కూడా నేను చేయగలగాలంటే మీరు నాకు తోడుగా ఉంటేనే, మీ జ్ఞానం అయితేనే అని దేవునికి అప్పగించి ఆ వ్యాపారం అభివృద్ధి చేయాలన్న నా జ్ఞానం లేదయ్యా, నాకంత జ్ఞానం లేనే లేదు, మీ చేతికే అప్పగిస్తున్నాను, నాకు సంబంధం లేదు అని దేవుడికి అప్పగించాలండి. వ్యవసాయం చేయాలన్నా, అయ్యా మాకు తెలియదు, మాకున్న బలంతో, మాకున్న ఆలోచనతో ఆ వ్యవసాయం ఎలా చేయాలి, ఏ ఎరువులు వాడాలి, ఎలా సాగు చేయాలో మాకు తెలియదు, మీ చేతికే అప్పగిస్తున్నాను, మీరు ఏది చేయమంటే అది చేయడం వరకే మా బాధ్యత, ఇక మాకు సంబంధమే లేదు అన్నట్టు దేవుడికి పూర్తిగా అప్పగించాలి.